హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ కార్స్ అండి. ఈరోజు మేము చూపించబోతున్న వీడియో వచ్చి నిసాన్ టియానా. సో ఈ వీడియో అయితే మాత్రం ఒక 5 minutes ఉండబోతుంది, ఎందుకంటే ఈ కార్ని ఎంటైర్ డిస్క్రిప్షన్ చేయబోతున్నాను. దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో కొంచెం పేషెన్స్గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇది 2011 టియానా వెహికల్. ఇది లగ్జరీ వెహికల్ సెగ్మెంట్లోకి వస్తుంది. సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్. ఇది సెకండ్ ఓనర్ వెహికల్, షోరూమ్ మెయింటైన్డ్, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. సో మనం ఫస్ట్ ఎక్స్టీరియర్ పార్ట్ చూపిస్తాను మీకు, తర్వాత అంతా ఇంటీరియర్ చూపిస్తాను. ఎక్స్టీరియర్ పార్ట్ చూడండి, టైర్స్ మనకి 50 to 60% ఉన్నాయి టైర్స్. బండి కూడా ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు, స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. మీరు చూడండి కావాలంటే ఎక్స్టీరియర్ పార్ట్. ఇది 2.5 లీటర్ ఇంజన్, అంటే 2500 cc వెహికల్. ఇది V6 ఇంజన్ ఇది. సో V6 ఇంజన్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ఆ టైంలో 2010-11లోనే. సో ఇప్పుడైతే చాలా వచ్చినాయి, కానీ అప్పుడు మాత్రం V6 అనేది టాప్ క్లాస్ ఇంజన్ అనమాట. సో ఎక్స్టీరియర్ పార్ట్ చూడండి ఒకసారి. సో బ్యాక్ హుడ్ చూడండి. చూసారు, అది ఎక్స్టీరియర్ పార్ట్. సో దీంట్లో ఇంకొక మీకు ఫస్ట్ ఫీచర్ చెప్తాను చూడండి. దీనికి హెడ్లైట్ క్లీనర్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఇది లోపల బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి ఒకవేళ హైవే మీద వెళ్ళినప్పుడు హెడ్లైట్ ఆటోమేటిక్గా క్లీన్ అయింది. దానివల్ల మీకు లైట్ ఇష్యూ ఏం రాదనమాట. దీనికి డిఆర్ఎల్ ల్యాంప్స్ ఉంటాయి, అంటే డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ అనమాట ఇవి. సో మనకి డే లైట్లో కూడా మంచిగానే కనిపిస్తుంది ఇది. సో ఇది అవుట్ సైడ్ పార్ట్. ఇప్పుడు ఇంటీరియర్ చూపిస్తారండి. సో ఇది మూన్ లైట్ ప్లస్ సన్ రూఫ్ ప్లస్ మూన్ రూఫ్ అండి ఇది. సో మనకి ఇక్కడ ఇది సన్ రూఫ్ కింద యూస్ అయ్యిద్ది. బ్యాక్ వచ్చేసరికి ఇది మూన్ రూఫ్ అనమాట. ఇది ఓపెన్ ఉండదు, మనకి జస్ట్ వ్యూ చూసుకుని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంటీరియర్ చూపిస్తాను అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో కీలెస్ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ మనం కీ ఎంటర్ చేస్తే దీంట్లో పెడల్ షిఫ్టర్స్ మీద పెడల్ వేసి మనం ఆన్ చేయాల్సి ఉంటుందండి. రెండు ఒకసారి నేను చూపిస్తాను. సో తర్వాత సీట్స్ అండ్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్. ఇది యాజ్ పర్ డ్రైవర్, మనకి డ్రైవర్ హైట్ అండ్ లెంత్ బట్టి అడ్జస్ట్ అయిపోతాయి. దీంట్లో మోడ్స్ కూడా ఉన్నాయి చూడండి, 1 2 3 మోడ్స్. ఈ సెకండ్ మోడ్ పెడితే రెస్టింగ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది సీట్ ఇది. ఓకే, ఇది ఫస్ట్ పొజిషన్ పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా డ్రైవింగ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఇది సెట్. సో మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇది ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. సో ఇది ఫస్ట్. దాని తర్వాత ఇది 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్. ఇది 2 కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 2 సీట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 2 ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. సో ఎంటర్ డాష్ బోర్డ్ చూడండి, మొత్తం వుడెన్ ఫినిష్. సో బ్యాక్ కెమెరా, బ్యాక్ సెన్సార్, మనకి మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది సెన్సార్స్ కూడా ఉన్నాయి దీనికి. సో ఇదంతా కూడా చూసారు ఆటోమేటిక్. దాని తర్వాత ఇది చూపిస్తా చూడండి. ఇది ఇది మినీ ఫ్రిడ్జ్ అనమాట. సో దీంట్లో మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, హీట్కి కోల్డ్కి అన్నిట్లు కూడా. హీట్ కావాలంటే హీట్ పెట్టుకోవచ్చు, కోల్డ్ కావాలంటే కోల్డ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆడియో స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చినాయి, ఇక్కడ చూడండి మొత్తం. దాని తర్వాత ఇది ఏసీ వెంటిలేటెడ్ సీట్స్ అండి. ఇవి మనకి సీట్స్ ఏదో ఉందో ఏసీ పాస్ త్రూ అయ్యింది. తర్వాత రిక్లైనర్స్ సీట్స్ కూడా అండి. ఇది మనకి ఇక్కడ ఇచ్చారండి, అటు వెళ్ళి చూపిస్తాను మళ్ళీ. చూసారా, సో ఇది రిక్లైనర్ అన్నమాట. సో ప్యాసింజర్ కంఫర్ట్ అనేది ఫుల్ మనకు ఉంటుంది దీంట్లో. సో ఇది ప్యాసింజర్ సైడ్. ఇంకా సేఫ్టీ వైజ్గా వస్తే మొత్తం టాప్ అండ్ సేఫ్టీ వైజ్ ఉంటుంది దీంట్లో. నిసాన్లోనే హైయెస్ట్ మోడల్ వెహికల్. 2011లో ఇది 26 lakhs ఆన్ రోడ్ ప్రైస్ ఉండే. సో 2015లో ఇది డిస్కంటిన్యూ చేశాడు. సో మనకి సేఫ్టీ వైజ్గా, ఫీచర్స్ వైజ్గా ఇప్పుడు కూడా రాని ఫీచర్స్ దీనికి ఉన్నాయి దీంట్లో ఆల్రెడీ. సో వెహికల్ డీటెయిల్స్ అయితే ఎన్లెంత్గా మొత్తం అదే. మీకు కావాలంటే ఒకసారి బ్యాక్ డిక్కీ కూడా ఓపెన్ చేస్తాను. అది 500 లీటర్స్ డిక్కీ అండి ఇది.
చూసారు ఎంత స్పేషియస్ ఉందో. మనకి జాక్ ఇవన్నీ కూడా మొత్తం ఉంటాయి. ఒక్కసారి ఇంజన్ చూపిస్తానండి, V6 ఇంజన్. దాని తర్వాత మనకి ప్రైస్ అంతా చెప్తాను డీటెయిల్స్. చెప్పండి, V6 ఇంజన్ అండి ఇది. 2.5 లీటర్ ఇంజన్, ఫుల్లీ ప్యాక్డ్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఎంత సైలెంట్ ఉందో వెహికల్ అనేది. చూసారా ఇది ఇంజన్. సో మాక్సిమం ఫీచర్స్ అయితే కవర్ చేస్తాను మీకు నేను. ఇంకేమైనా ఒక 2-3 ఫీచర్స్ మిస్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు కనుక కార్ నచ్చినట్టయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా ఫోన్ నెంబర్ 9392583393 అండి. సో ఫైనల్గా దీని ప్రైస్ వచ్చి 3 lakhs రూపీస్ అండి. ఇది ప్రైస్. మీకు ఫైనాన్స్ ఆప్షన్ కావాలంటే ప్రైవేట్ ఫైనాన్స్ ఆప్షన్ అయితే చేద్దాం. 50% డౌన్ పేమెంట్ ఉంటుంది. అంటే 1.5 lakh కడితే మిగతా 1.5 lakh మనం ఫైనాన్స్ చేద్దాం. సో ఆ ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్. థ్యాంక్ యూ.